బేకరీ స్టైల్ కేక్ చేయాలి అంటే కష్టమేమో కానీ హోమ్లీ స్టైల్ కేక్ చేయాలి అంటే చాలా సింపుల్ అండి. జస్ట్ మనకి 365 డేస్ అవైలబుల్ ఉండే ఉప్మా రవ్వ చాలు ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి. మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు ఉప్మా రవ్వ, 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్, 2 కప్పులు పాలు పోసుకోండి. ఇంకో కప్పు నేను గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేశాను. అన్నీ కూడా ఈ విధంగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మరసం, ఇంకో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసేసి చక్కగా అంతా కూడా ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసి జస్ట్ ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. తర్వాత కేక్ ట్రేలోకి బటర్ పేపర్ వేసేసుకుని ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా వేసి 1-2 సార్లు ట్యాప్ చేసి 10 నిమిషాల పాటు ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ కేక్ గిన్నె పెట్టేసి మూత మీద ఏదైనా వెయిట్ పెట్టి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే కేక్ ఇలా చక్కగా బేక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారిపోనిచ్చి ఎడ్జెస్ లూజ్ చేసి డిమోల్డ్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. మైదా పిండితో చేసిన కేక్ లాగా మరీ అంతలా పొంగదు, కానీ టేస్ట్ మాత్రం దానికి ఏ మాత్రం తీసిపోదు. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటున్నారో ఫాలో చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.